నమస్తే అండి, సక్సెస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. మనం బయట కొనుక్కునే మిరపకాయ బజ్జీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బజ్జీ మిరపకాయల్ని క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చాకుతో మధ్యలో చేరుకుని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. మీకు సీడ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలాగే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సీడ్స్ అన్నీ తీసి ఇలా మిగతా మిరపకాయలన్నీ కూడా అలాగే తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయలో ఫిల్లింగ్ కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, ఇవి రెండు బాగా మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఈ చింతపండు రసంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఇది మొత్తం బైండ్ అవ్వడానికి కొద్దిగా శనగపిండి కూడా వేసుకుని ఈ మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిసిపోయి పేస్ట్లా తయారైన తర్వాత దీన్ని ఈ మిరపకాయలన్నిటిలో ఫిల్ చేసుకోవాలి. ఈ మిరపకాయకి చుట్టూ బాగా పట్టేటట్టు ఈ పేస్ట్ని మొత్తం ఈ ఫిల్లింగ్ పేస్ట్ని రాసుకోవాలి. ఇది మిరపకాయల్లో ఫిల్ చేసిన తర్వాత మిరపకాయల్ని ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచితే ఆ రసం మిరపకాయలకి బాగా పడుతుంది. ఇలా మొత్తం మిరపకాయలన్నిటిని ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు బజ్జీ పిండిని తయారు చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు శనగపిండి, అందులో 1/2 కప్పు వరిపిండి, ఇవి రెండు బాగా జల్లించుకుని ఇలా పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వాము వేసుకుని ఇలా చేతిలో నలిపి వేస్తే వాసన బాగా వస్తుంది. కొద్దిగా వాము, కొద్దిగా కారం, అలాగే పసుపు, కొద్దిగా ఇంగువ, దీంతో పాటు కొద్దిగా వంట సోడా కూడా 1 పించ్ లేదా 2 పించులు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఈ పొడాలన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరి జారుగా కాకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకుంటూ బాగా ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కలిసిన తర్వాత బాగా ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి.
ఇలా ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత నూనె వేడి చేసుకుని, ఆల్రెడీ మనం బజ్జీలు వేపడానికి పెట్టిన నూనెను, అందులో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆ నూనె కొంచెం తీసుకుని ఒక 2 స్పూన్ల వరకు నూనెని తీసుకుని వేడి నూనె ఇందులో పోసుకోవాలి. ఈ నూనె పోసిన తర్వాత కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మళ్ళీ ఇంకొక 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఫిల్ చేసి పెట్టిన మిరపకాయలన్నిటిని ఈ పిండిలో డిప్ చేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా 2 పక్కల కాల్చుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిరపకాయ ఈ బజ్జీ అంతా కాలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీ మనం బయట కొనుక్కున్న బజ్జీలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.